ప్రజల కోసం ఇచ్చినటువంటి వాగ్దానాలతో పాటు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమం కోసం చేసిన కార్యక్రమాలన్నింటినీ అక్కడ ప్రజలకు తెలియజెప్పటమే కాకుండా దాంట్లో విరివిగా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు అందరూ కూడా, మీడియాకు సంబంధించినటువంటి వ్యక్తులు అందరూ ఈ రాష్ట్రానికి సంబంధించిన స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఆహ్వానించి పాల్గొని ఆ సంబరాలు ఆ రోజు జరుగుతాయి. డీటెయిల్డ్ ప్రోగ్రామ్, అవర్ టు అవర్ ప్రోగ్రామ్ని తదుపరి రిలీజ్ చేస్తాం. ఆ తర్వాత 9th 8th వరకు మేము ఇప్పటివరకు ఈ రాష్ట్రంలో గత 2 సంవత్సరాలుగా ప్రజల కోసం ఏమి చేశామని చెప్పే కార్యక్రమం ఎలా జరుగుతుందో 9th రోజు ఇక భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం కోసం 2047 తెలంగాణ రైజింగ్ $3 trillion ఎకానమీని సాధించటం కోసం ఎటువంటి ప్రణాళికలు తయారు చేస్తూ ఉన్నాం, ఎటువంటి వ్యవస్థలను ఏర్పాటు చేస్తూ ఉన్నాం, ఏ రకమైనటువంటి పెట్టుబడుల్ని ఈ రాష్ట్రానికి ఆహ్వానిస్తూ ఉన్నాం, ఏ రకమైనటువంటి అభివృద్ధిని చేయబోతున్నాం అనే దాన్ని ఒక విజన్ డాక్యుమెంట్ని ఇప్పుడే శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రొఫెషనల్స్తో ఈ రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రి గారితో సహా అందరూ కలిసి సమిష్టిగా ఒక డాక్యుమెంట్ని తయారు చేసిన డాక్యుమెంట్ని, విజన్ డాక్యుమెంట్ని 2047 $3 trillion ఎకానమీ సాధించడానికి ఆ రోజు ఒక విజన్ డాక్యుమెంట్ని తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ని రిలీజ్ చేయటం జరుగుతూ ఉంది. ఈ 2047 విజన్ డాక్యుమెంట్ రిలీజ్ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖులే కాదు, ఈ దేశంలో ఆయా రంగాల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళు, ఆయా రంగాల్లో అత్యున్నతమైనటువంటి విజయాలు సాధించినటువంటి వ్యవస్థల్ని, ఆ వ్యవస్థలకు నాయకత్వం వహించినటువంటి వ్యక్తుల్ని, అట్లాగే ప్రపంచంలో కూడా ఆయా రంగాల్లో అత్యున్నతమైనటువంటి విజయాలు సాధించినటువంటి వ్యవస్థల్ని, ఆ వ్యవస్థలకు నాయకత్వం వహించినటువంటి దిగ్గజాలని, వ్యక్తుల్ని కూడా పెద్ద ఎత్తున ఆహ్వానించి ఇది మా విజన్ 2047కి తెలంగాణ మా విజన్ ఇది, రేపటి నుంచే మేము తెలంగాణకి గత 2 సంవత్సరాలుగా వేసినటువంటి పునాదులతో పాటు ఈ 2047 విజన్ కోసం ఇంకా ఏమేమి చేయబోతున్నాం, ఎలా చేయబోతున్నాం, ఏమి చేయబోతున్నాం, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ రకంగా ఉండబోతా ఉంది, ఏ రకమైనటువంటి పాలసీస్ని తీసుకొని వస్తున్నాం, రకరకాలైనటువంటి పాలసీస్, రకరకాల వేరియస్ డిపార్ట్మెంట్స్ సంబంధించిన పాలసీస్ అన్నీ ఈ రాష్ట్ర జిఎస్డిపి పెరగటానికి, పెంచడానికి, $3 trillion ఎకానమీని సాధించడానికి మేము చేసేటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా ఆ రోజు విజన్ డాక్యుమెంట్ని ఆవిష్కరింప చేయబోతా ఉన్నాం. దాంతోపాటు ఈ సెలబ్రేషన్స్ చేస్తూ ఈ విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేస్తూ ఆ తదుపరి కూడా 10th 11th 12th కూడా ఈ ఫ్యూచర్ సిటీలో అక్కడ విజన్ డాక్యుమెంట్తో పాటు ఆవిష్కరింపజేసినటువంటి డాక్యుమెంట్తో పాటు మిగతా స్టాల్స్ని వాటన్నిటిని కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఓపెన్గా చేసి వారందరూ సందర్శించి ఆ ఆవిష్కరణలో వారు కూడా ప్రత్యక్షంగా అక్కడ చూసేటట్టు కొన్ని లక్షల మంది ఆ చూసే కార్యక్రమానికి ఆ రోజు అక్కడ ఆ 3 రోజులు వ్యవస్థ చేస్తాం. ఈ సెలబ్రేషన్స్లో భాగంగానే ఈ తెలంగాణ రాష్ట్రం ప్రపంచాన్ని ఆకర్షించడానికి మరొక దిగ్గజంతో 13th 12/2025 మనందరికీ తెలిసిందే, ప్రపంచం అంతా ఎరిగినటువంటి తెలిసినటువంటి ఫుట్బాల్ మ్యాచ్లో అత్యున్నతమైనటువంటి స్థాయిని సాధించినటువంటి లియోనెల్ మెస్సీ హైదరాబాద్ నగరానికి వచ్చి ఈ ఫుట్బాల్ మ్యాచ్ హైదరాబాద్ నగరంలో ఫుట్బాల్ స్టేడియంలో, గచ్చిబౌలి స్టేడియంలో, ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్ని
ఆ రోజు 13th నాడు హైదరాబాద్ నగరంలో ఉండబోతా ఉంది.